ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. లైక్ మన బ్రాక్ లెస్నర్ గురించి. అండ్ ఈరోజు రోమన్ రైన్స్ పైన భయంకరంగా అటాక్ చేసినారు. కానీ మన జెవుసో వచ్చి రోమన్ రైన్స్‌కి హెల్ప్ చేయలేదన్నమాట. అసలు జెవుసో ఎందుకు రాలేదు? అండ్ అంతేకాదు హాఫ్ ఇయర్‌లో చాలా డ్రామా జరిగింది. రోమన్ రైన్స్, సీఎం పంక్ అండ్ మన ఎలియా నైట్ మధ్య డ్రామా జరిగిందన్నమాట. సో దాని గురించి ఈ వీడియోలో కొంచెం క్లియర్‌గా మాట్లాడేద్దాం. సో వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతదనమాట. అందుకని మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. సో ఫస్ట్‌గా మనం 'ద బీస్ట్' బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడదాం. బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గోల గోల చేసినారు. బ్రాక్ లెస్నర్‌ని ఎందుకు రిటర్న్ చేపించినారని. ఆయన చూడండి బ్రాక్ లెస్నర్ రిటర్న్ అనేది ఏదో అనుకోకుండా జరగలేదు. అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ సమ్మర్ స్లామ్‌లో ఒక సర్ప్రైజ్ ఉండాలి. సో మనం 2 రోజులు ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని నడిపిస్తున్నాం. సో దాన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఏదో ఒక పెద్ద సర్ప్రైజ్ రిటర్న్ జరగాలి. సో అది అప్పటిదప్పుడు ప్లాన్ చేసింది కాదంట మన బ్రాక్ లెస్నర్ రిటర్న్‌ని. సో ఒక 2, 3 వారాల ముందే ఒక 4 వీక్స్ ముందే సమ్మర్ స్లామ్ కంటే ముందే మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేసిందంట. బట్ ఎవ్వరికీ తెలియదంట. సో ఇది ఫస్ట్‌గా అంటే ఐడియా తీసుకొచ్చింది మన ట్రిపుల్ హెచ్ అండ్ నిక్ ఖాన్. సో మన ట్రిపుల్ హెచ్ అండ్ నిక్ ఖాన్ అంటే సమ్మర్ స్లామ్ కంటే కొన్ని వారాల ముందు బ్రాక్ లెస్నర్‌తో మాట్లాడినారనమాట. సో బ్రాక్ లెస్నర్‌తో మాట్లాడినారు. ఏమన్నారంటే, "సో చూడు బ్రాక్, నువ్వు ఫైనల్లీ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేసే టైం వచ్చేసింది. హోమ్‌కి రిటర్న్ చేసే టైం వచ్చేసింది. నువ్వేమంటావని" మన ట్రిపుల్ హెచ్, నిక్ ఖాన్ బ్రాక్ లెస్నర్‌ని అడిగినారన్నమాట. సో అప్పుడు బ్రాక్ లెస్నర్ ఓకే, నేను వచ్చేస్తాను, దీన్ని చేసేద్దామని బ్రాక్ లెస్నర్ అన్నారన్నమాట. ఫైనల్లీ మన బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేసినారు. సో కొన్ని వీక్స్ ముందే డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేసింది. అందుకనే బ్రాక్ లెస్నర్‌ని క్లియర్‌గా మెన్షన్ చేసిందన్నమాట గ్రేటెస్ట్ సమ్మర్ స్లామ్ మ్యాచెస్‌లో. సో ఇదన్నమాట బ్రాక్ లెస్నర్ రిటర్న్ వెనకాల ఉన్న కథ. అండ్ ఇప్పుడు కొంతమంది అంటే సోషల్ మీడియాలో గోల చేస్తున్నారు. సో చూడండి మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్రాక్ లెస్నర్‌ని లీగల్‌గానే తీసుకొచ్చిందన్నమాట. లీగల్‌గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా డబ్ల్యూడబ్ల్యూఈ చూసుకుంటది. అండ్ ఆ కేస్‌లో బ్రాక్ లెస్నర్ నేమ్ డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవ్వలేదు. సో ఇంకా టైం ఉందన్నమాట. సో ఆ కేస్ ఇంకా తేలలేదు. అంటే ఎవరు తప్పు చేసినారనేది ఇంకా నిర్ధారణ కాలేదు. సో అది కాకముందే బ్రాక్ లెస్నర్‌ని అనడం గూడా తప్పే అన్నమాట. సో ఇప్పుడు బ్రాక్ లెస్నర్ వచ్చిందంటే సో అదంతా సాల్వ్ అయిపోయింది. బ్రాక్ లెస్నర్ ఏ తప్పు చేయలేదని అర్థమవుతుంది. అండ్ ఆ కేసు సాల్వ్ అవ్వలేదు. విన్స్ మెక్‌మ్యాన్ ఆ కేసులో డైరెక్ట్ ఇన్వాల్వ్ ఉన్నాడు కాబట్టి మేబీ విన్స్ మెక్‌మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపించరన్నమాట. సో ఇది మెయిన్ టాపిక్. సో ఏదో సోషల్ మీడియాలో చూసి మీరు బ్రాక్ లెస్నర్ తప్పు చేసిండు, బ్రాక్ లెస్నర్ అది చేసిండని నమ్మకండి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ తీసుకొచ్చింది కాబట్టి మనం ఏం జరుగుతుందో ఫ్యూచర్‌లో చూద్దాం. సో కొంచెం వెయిట్ చేద్దాం. వెయిట్ చేస్తే క్లారిటీ అనేది వస్తది. సో బ్రాక్ లెస్నర్ తప్పు చేసిండని తేలిస్తే ఇక మనం ఎవరం ఏం చేయలేం. సో ఖచ్చితంగా డబ్ల్యూడబ్ల్యూఈని విడిచిపెట్టి వెళ్తారు. సో ఏ తప్పు చేయలేదు కాబట్టే బ్రాక్ లెస్నర్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ తీసుకొచ్చింది. సో ఇదన్నమాట బ్రాక్ లెస్నర్ న్యూస్. అండ్ మన బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసిన వీడియోకి అంటే 12 గంటల్లోనే 75 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. ఈరోజు రాలో మన డబ్ల్యూడబ్ల్యూఈ చెప్పింది. అండ్ మన అంటే ఎక్కువ లైక్స్ చేసినారన్నమాట. మన బ్రాక్ లెస్నర్ రిటర్న్ వీడియోకి ఎక్కువ లైక్స్ చేసినారు. డిస్‌లైక్స్ కూడా ఉన్నాయి. బట్ అందులో ఎక్కువ లైక్సే ఉన్నాయన్నమాట. సో ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ కొంతమంది ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారన్నమాట. అండ్ మనం నెక్స్ట్ మాట్లాడదాం గుంతర్ గురించి. సో గుంతర్‌కి నోస్‌లో ప్రాబ్లమ్ ఉండే. సమ్మర్ స్లామ్ కన్నా ముందే నోస్‌లో ప్రాబ్లమ్ ఉండే. సో అది సమ్మర్ స్లామ్‌లో చూపించినారు. బ్లడ్ వచ్చింది. అండ్ ఇప్పుడు కొన్ని రోజులు మన గుంతర్ కనిపించరంట. ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్తారని ఈరోజు రాలో మన మైకెల్ కోల్ అనౌన్స్ చేసినారన్నమాట. అండ్ ఇక నెక్స్ట్ మాట్లాడదాం మన టీకేఓ గురించి. సో టీకేఓ వాళ్ళు ఏదో ఒకటి పెద్దది ప్లాన్ చేస్తున్నారన్నమాట. సో ఇప్పుడు ఈ సమ్మర్ స్లామ్ 2 రోజులు జరిపేసినారు. ఈ 2 రోజులు ఈవెంట్ చాలా పెద్ద సక్సెస్ అయిందన్నమాట. మంచిగా మనీ వచ్చినాయి మన డబ్ల్యూడబ్ల్యూఈకి, టీకేఓకి. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో అంట సో ఇంకా వేరే ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌ని కూడా 2 రోజులు జరిపిస్తారంట. అండ్ ఇప్పుడు ప్లాన్స్‌లో ఉంది ఏంది అంటే రాయల్ రంబుల్ 2 రోజులు వచ్చినా రావచ్చంట ఫ్యూచర్‌లో. అండ్ సర్వైవర్ సీరీస్ 2 రోజులు వచ్చినా రావచ్చంట. అండ్ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కూడా మనకి 2 రోజులు వచ్చినా రావచ్చంట నెక్స్ట్ ఇయర్‌లో. సో ఇప్పుడు మీరు చెప్పండి 2 రోజుల ప్రీమియం లైవ్ ఈవెంట్స్ సర్వైవర్ సీరీస్‌ని, రాయల్ రంబుల్‌ని పెడితే ఎలా ఉంటది? సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈకి అయితే మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది సమ్మర్ స్లామ్‌తో. సో 2 రోజులు ఈవెంట్ పెట్టడంతో మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చినాయి. ఇన్ ఫ్యూచర్‌లో కూడా 2 రోజుల ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌ని పెడతారంట. సర్వైవర్ సీరీస్ లేదంటే రాయల్ రంబుల్. సో దీనిపైన మీరేమంటారు? అండ్ ఇప్పుడు ఓన్లీ డబ్బులొస్తున్నాయనే కాదు, ఫ్యాన్స్ ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ సూపర్ స్టార్‌కి కొంచెం పుష్ ఇవ్వాలన్నమాట. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే
రీసెంట్‌గా మన బ్రాన్ స్ట్రోమన్ కరియన్ క్రాస్ గురించి మాట్లాడిండనమాట. సో, కరియన్ క్రాస్ కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ అవ్వబోతుంది ఈ మంత్‌లో. అండ్ ఇంతవరకు మన కరియన్ క్రాస్‌కి ఒక న్యూ డీల్‌ని సైన్ చేయలేదు మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ ఇంకా ఏం అప్డేట్ కూడా లేదన్నమాట. న్యూ డీల్‌ని సైన్ చేసినారన్నట్టుగా. అండ్ ఈరోజు కరియన్ క్రాస్ మన రాలో కనిపించలేదు. ఈరోజు రాలో ఎక్కడ కూడా కనిపించలేదన్నమాట. అండ్ బ్రాన్ స్ట్రోమన్ మాట్లాడినారు దీని గురించి. సో, ఈ డబ్ల్యూడబ్ల్యూఈకి అంటే నెపోటిజం అనేది ప్లే చేస్తుంది. అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, మనీ కోసం వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కోసమే డబ్ల్యూడబ్ల్యూఈ పనిచేస్తుంది. వాళ్ళకి మంచి పుష్ ఇస్తుంది. సో, కష్టపడే వాళ్ళకి డబ్ల్యూడబ్ల్యూఈ పుష్ ఇవ్వట్లేదు అన్నట్టుగా మన బ్రాన్ స్ట్రోమన్ అన్నారన్నమాట. నెపోటిజం ఉంది. అండ్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే పుష్ ఇస్తున్నారు. వాళ్ళకి కావాల్సిందే పట్టించుకున్నారు. ఫ్యాన్స్‌తో సంబంధం లేదు వీళ్ళకి అన్నట్టుగా మన బ్రాన్ స్ట్రోమన్ అన్నారన్నమాట. సో, ఇది నిజమా మరిప్పుడు? అంటే బ్రాన్ స్ట్రోమన్ చెప్పింది నిజమని మీకు అనిపిస్తుందా? సో, దీనిపైన మీరేమంటారో కింద కామెంట్‌లో చెప్పండి. సో, కరియన్ క్రాస్ అయితే ఒక న్యూ డీల్‌ని సైన్ అయితే చేయలేదు ఇంతవరకు. సో, చూడాలి మరి నెక్స్ట్ వీక్‌లో ఏమైనా చేస్తారా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్ న్యూ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయిపోయిండు కదా! సో, నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో మన కోడీ రోడ్స్ వస్తున్నారన్నమాట. అండ్ అంతేకాదు మన జాన్ సీనా కూడా వస్తున్నారు నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో. సో, మన జాన్ సీనా ముందే అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నాయన్నమాట. సో, మన జాన్ సీనా నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో వస్తున్నారు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ రెండర్‌ని కూడా చేంజ్ చేసింది. ఇప్పుడు మన జాన్ సీనా బిగ్ స్మైల్‌తో ఉన్నాడన్నమాట. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ గురించి. సో, ఈరోజు అయిపోయిన తర్వాత హాఫ్ ఇయర్‌లో కొంచెం డ్రామా అనేది జరిగింది. వీళ్ళు ముగ్గురు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారన్నమాట. రోమన్ రీన్స్, సీఎం పంక్, మన ఎలియా నైట్. అసలు రోమన్ రీన్స్‌ని అడిగినారన్నమాట సీఎం పంక్. "అసలు నువ్వెందుకొచ్చినావు? ఎందుకొచ్చి ఈ బ్రాల్‌లో ఇన్వాల్వ్ అయినావు? అసలు నువ్వు రాకుంటే మంచిగుండు" అన్నట్టుగా మన సీఎం పంక్ అంటారన్నమాట. అండ్ రోమన్ రీన్స్ ఏమని ఆన్సర్ ఇస్తారంటే, "నేను గనక రాకపోయుంటే వాళ్ళు నిన్ను ఎండ్ చేసేవాళ్ళు. వాళ్ళు నీ పైన భయంకరంగా అటాక్ చేసేవాళ్ళు" అన్నట్టుగా మన రోమన్ రీన్స్ సీఎం పంక్‌కి ఆన్సర్ ఇచ్చేసినారన్నమాట. "నేను రాకపోతే నువ్వు నీ పని అయిపోయేది" అన్నట్టుగా మన రోమన్ రీన్స్ చెప్పినారు. అండ్ మన ఎలియా నైట్, సీఎం పంక్ మధ్య కూడా ఆర్గ్యుమెంట్ జరిగిందన్నమాట. సో, ఇప్పుడు మెయిన్‌గా ఏందంటే మనకి ఈ క్లాష్ ఇన్ పారిస్‌లో ఎలియా నైట్ వర్సెస్ సీఎం పంక్ వర్సెస్ మన సెత్ రాలిన్స్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగినా, జరగొచ్చు అన్నట్టుగా రూమర్ అయితే వినిపిస్తుంది. అండ్ మేబీ రోమన్ రీన్స్ ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్తారన్నట్టుగా ప్రెజెంట్ టాక్ అన్నమాట. సో, మన రోమన్ రీన్స్ గనక ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్తే మన సెత్ రాలిన్స్ అండ్ ఎలియా నైట్, సీఎం పంక్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగినా జరగొచ్చు. లేదంటే మేబీ సింగిల్స్ మ్యాచ్ జరిగినా జరగొచ్చు. సో, సింగిల్స్ మ్యాచ్ జరిగినా, సో, మన సెత్ ఫ్యాక్షన్‌తో ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగినా, సో, సెత్ రాలిన్స్ అయితే టైటిల్‌ని లాస్ అవ్వడన్నమాట. ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ ఇంకొకటి మన సీఎం పంక్ రోమన్ రీన్స్‌ని ఎక్కిరించేసినారన్నమాట. సో, ఈరోజు బ్రాన్సన్ రీడ్ రోమన్ రీన్స్ షూని తీసుకొని వెళ్ళిపోయినారన్నమాట. లాగేసుకొని వెళ్ళిపోయినారు కదా! దొంగిలించినారు కదా! సో, మన సీఎం పంక్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోని మెన్షన్ చేసిండు. అంటే తనకున్న షూస్ అంటే సీఎం పంక్ దగ్గర షూస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నా దగ్గర షూస్ అయినా ఉన్నాయి. రోమన్ రీన్స్ దగ్గర లెవ్వు. ఈ షూస్ కూడా లెవ్వు. నా షూస్ నా దగ్గరనే ఉన్నాయి అన్నట్టుగా మన సీఎం పంక్ రోమన్ రీన్స్‌ని ఎక్కిరించేసినారన్నమాట. వాళ్ళు అటాక్ చేయని. బట్ షూస్ అయితే నా దగ్గరనే ఉన్నాయి. నా షూస్ నా దగ్గరనే ఉన్నాయి అన్నట్టుగా రోమన్ రీన్స్‌కి ఎక్కిరించేసినారు మన సీఎం పంక్. అండ్ చూడండి ఈళ్ళ మధ్యలో ఫుల్ ఈగో ఉందన్నమాట. రోమన్ రీన్స్ అంటే సీఎం పంక్‌కి పడదు. సీఎం పంక్ అంటే రోమన్ రీన్స్‌కి పడదు. అండ్ ఎలియా నైట్ అంటే రోమన్‌కి పడదు. రోమన్ అంటే ఎలియా నైట్‌కి పడదు. సో, డిఫరెంట్ మైండ్ సెట్ వీళ్ళందరివి. ఎవరంటే ఎవరికీ పడదన్నమాట. అండ్ ఇంకొకటి ఈ సర్వైవర్ సీరీస్‌లో మన టీమ్ సెత్ రాలిన్స్ వర్సెస్ టీమ్ రోమన్ రీన్స్ మధ్య వార్ గేమ్స్ మ్యాచ్ జరుగుతుందన్న ప్రెజెంట్ టాక్ అయితే ఉందన్నమాట. సో, ప్రెజెంట్ మన రోమన్ రీన్స్ టీమ్‌లో ఎవరెవరు ఉంటారో తెలుసా? మన సీఎం పంక్, రోమన్ రీన్స్, ఎలియా నైట్, జే ఉసో ఉండొచ్చు. లేదంటే జిమ్మీ ఉసో రావచ్చన్నమాట. అండ్ మేబీ మన పెంటాగాన్ ఉంటారన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో, పెంటా ఉంటారా అనేది ముందు ముందు తెలుస్తది. సో, ప్రెజెంట్ ఇది టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. రోమన్ రీన్స్ సర్వైవర్ సీరీస్ టైమ్‌లో వచ్చి సర్వైవర్ సీరీస్‌లో అంటే వార్ గేమ్స్ మ్యాచ్ కోసం ఫ్యూడ్ స్టార్ట్ చేస్తారని ఇలాంటి ఒక టాక్ అయితే ఉంది. సో, ఇప్పుడు జే ఉసో ఎందుకు రాలేదు? మరి జే ఉసో వచ్చి రోమన్ రీన్స్‌కి హెల్ప్ చేయొచ్చు గదా! అని మీరు అనొచ్చు. సో, మన రోమన్ రీన్స్‌ని ఔట్ ఆఫ్ యాక్షన్ పంపించేందుకే జే ఉసో వచ్చి మన రోమన్ రీన్స్‌కి హెల్ప్ చేయలేదన్నమాట. ఒకవేళ జే ఉసో వచ్చి హెల్ప్ చేస్తే రోమన్ రీన్స్‌దే అప్పర్ హ్యాండ్ ఉండేది. సో, అలా అయితే మన రోమన్ రీన్స్ ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్ళేవాడు కాదు. సో, ప్రెజెంట్ టాక్ అయితే ఇది. రోమన్ రీన్స్ ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్తాడు. అంటే సర్వైవర్ సీరీస్ దాకా రాడు. సర్వైవర్ సీరీస్ టైమ్‌లో వస్తాడు. దానికంటే ముందొచ్చి మన సెత్ ఫ్యాక్షన్‌తో ఫ్యూడ్‌లో ఉంటారని, ఆ ఫ్యూడ్‌ని కంటిన్యూ చేస్తారని ఇలాంటి టాక్ అన్నమాట. సో, ఒకవేళ మన జే ఉసో వచ్చి రోమన్ రీన్స్‌కి హెల్ప్ చేసుంటే
అంటే ఈరోజు రోమన్ రీన్స్‌దే అప్పర్ హ్యాండ్ ఉండేది. రోమన్ రీన్స్, జే ఉసోదే అప్పర్ హ్యాండ్ ఉండేదన్నమాట. సో, మళ్ళీ సెత్ ఫ్యాక్షన్ డౌన్ అయ్యేది. సో, ఇప్పుడు డౌన్ అవ్వకూడదు. సెత్ ఫ్యాక్షన్ డౌన్ అవ్వకూడదు. ఎట్ ది సేమ్ టైమ్ రోమన్ రీన్స్ ఔట్ ఆఫ్ ఫ్యాక్షన్ ఎళ్ళాలనే మన జే ఉసో వచ్చి హెల్ప్ చేయలేదు అన్నట్టుగా ఇదొక టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ నిజంగా ఔట్ ఆఫ్ ఫ్యాక్షన్ వెళ్తారా అనేది కొంచెం డౌట్ అనే చెప్పాలి. ఎందుకంటే రోమన్ రీన్స్ బానే ఉన్నారు. అంటే షూస్ తీసుకున్నారు. హాఫ్ ఇయర్‌లో మంచిగానే నడిచిండు మన రోమన్ రీన్స్. అంత పెద్ద ఇంజ్యూరీ అన్నట్టుగా ఏం లేదన్నమాట. బట్ మేబీ హాఫ్ ఇయర్‌లో జరిగింది ఆంటీవీకి సంబంధం ఉండదు. దాదాపుగా సంబంధం ఉండదు కాబట్టి సో, మేబీ రోమన్ రీన్స్ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళినా ఎళ్ళొచ్చన్నమాట. సర్వైవర్ సీరీస్ టైమ్‌లో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అలా డబ్ల్యూడబ్ల్యూఈ చూపించొచ్చు. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ అలా చూపించొచ్చు. అండ్ ఇప్పుడు ఈ సర్వైవర్ సీరీస్ టైమ్ వరకు మన సీఎం పంక్, రోమన్ రీన్స్, ఎల్ఏ నైట్ వీళ్ళందరూ ఈగోలు పక్కన పెట్టి ఒక టీమ్‌లా మారాలన్నమాట. సో, ఈరోజు చూసినారు ఏం జరిగిందో. రోమన్ రీన్స్ ఒక్కడిగా సెత్ ఫ్యాక్షన్‌తో ఫైట్ చేయలేడు. ఎట్ ద సేమ్ టైమ్ సీఎం పంక్ కూడా ఒక్కడే సెత్ ఫ్యాక్షన్ పైన అటాక్ చేయలేడన్నమాట. అండ్ ఎల్ఏ నైట్ ఒక్కడే కూడా వాళ్ళ పైన అటాక్ చేయలేడు. సో, అందుకనే వీళ్ళందరూ ఈగోలు పక్కన పెట్టి వాళ్ళందరూ ఒక టీమ్ అప్ అవ్వాలన్నమాట సర్వైవర్ సీరీస్ వరకు. సో, ఈ సర్వైవర్ సీరీస్ లోపు ఇదంతా చూపిస్తారు కావచ్చు. వీళ్ళు కలవడం మన రోమన్ రీన్స్, సీఎం పంక్, మన ఎలియా నైట్, జే ఉసో వీళ్ళంతా కలవడం చూపిస్తారు ఈ సర్వైవర్ సీరీస్ వరకు అన్నట్టుగా ఇదొక టాక్ అయితే వినిపిస్తుంది. సో, ఇదంతా ఎప్పుడు జరుగుతది? రోమన్ రీన్స్ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్తే. ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్తే సీఎం పంక్, మన ఎలియా నైట్ సో, వాళ్ళంతా ఒక టీమ్‌లా మారుతారు సర్వైవర్ సీరీస్ వరకు. ఒకవేళ రోమన్ రీన్స్ ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్ళకున్నా సరే ఇదే జరుగుతదన్నమాట. ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళకున్నా సరే సీఎం పంక్, రోమన్ రీన్స్ వాళ్ళంతా ఒక టీమ్‌లా మారిపోవాల్సిందే. ఒకరే హ్యాండిల్ చేయలేరు బిజినెస్‌ని. అండ్ ఇంకొకటి మన రోమన్ రీన్స్ ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్ళకపోతే క్లాష్ ఇన్ పారిస్‌లో ఫైట్ చేస్తారంట. క్రౌన్ జువెల్‌లో మేబీ ఫైట్ చేసినా చేయొచ్చన్నమాట. అండ్ సింగిల్స్ మ్యాచ్‌లో గాదు. అంటే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్‌లోనే ఫైట్ చేస్తారు అన్నట్టుగా ప్రెజెంట్ టాక్ అన్నమాట. సింగిల్స్ మ్యాచ్‌లో ఫైట్ చేయరంట మన రోమన్ రీన్స్. సో, దాదాపుగానైతే రోమన్ రీన్స్ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్తారనే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, అందుకోసమే ఈరోజు భయంకరంగా అటాక్ చేసినారు. 1 కాదు, 2 కాదు, 3 సునామీలు కొట్టినారు, స్పియర్ కొట్టినారు, కర్బ్ స్టాప్ కొట్టినారు. అంత భయంకరంగా అటాక్ చేసినారు కాబట్టే ఇక రోమన్ రీన్స్ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళాల్సిందే. మూవీ షూటింగ్ ఫినిష్ చేసుకొని వచ్చిన తర్వాత సర్వైవర్ సీరీస్ టైమ్‌లో వస్తారని ఇలాంటి టాక్ అయితే ఉంది. సో, సేమ్ లాస్ట్ ఇయర్ సర్వైవర్ సీరీస్‌లో అండ్ క్రౌన్ జువెల్‌లో ఏం జరిగింది? మన ఓజీ బ్లడ్ లైన్ రీయూనియన్ అయింది. బట్ అయినా సరే క్రౌన్ జువెల్‌లో ఓడిపోయినారన్నమాట. ఎందుకు ఓడిపోయినారంటే వాళ్ళిద్దరి మధ్యలో అంటే ఓజీ బ్లడ్ లైన్ మధ్యలో జే ఉసో, జిమ్మీ ఉసో, రోమన్ రీన్స్ మధ్యలో ఒక బాండింగ్ అనేది లేదు. సో, ఒకరినొకరు నమ్మలేదన్నమాట. అందుకనే క్రౌన్ జువెల్‌లో ఓడిపోయినారు. సో, ఇప్పుడు గూడా వీళ్ళ మధ్య ఒక మంచి బాండింగ్ అనేది లేదు. ఒకరినొకరు నమ్మరన్నమాట. మన సీఎం పంక్, రోమన్ రీన్స్. సో, అందుకోసమే ఇప్పుడు వీళ్ళ మధ్య ఫ్యూడ్‌ని అంటే స్టోరీని చూపిస్తారు. వీళ్ళు కలిసేలా స్టోరీని చూపిస్తారు. అండ్ ఈ సర్వైవర్ సీరీస్ టైమ్‌లో అంటే వార్ గేమ్స్‌లో సెత్ ఫ్యాక్షన్ వర్సెస్ రోమన్ రీన్స్ ఫ్యాక్షన్ మధ్య, రోమన్ రీన్స్ టీమ్ మధ్య వార్ గేమ్స్ జరుగుతుందన్న టాక్ అయితే వినిపిస్తుంది. సో, ప్రెజెంట్ ఇదన్నమాట రోమన్ రీన్స్ పైన న్యూస్. సో, మాక్సిమం అయితే రోమన్ రీన్స్ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్తాడు. లేదంటే అంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసిపోతారన్నమాట. సీఎం పంక్, రోమన్, జే సో, వీళ్ళ మధ్య స్టోరీ చూపిస్తారన్నమాట కలిసేది. సో, ఇదన్నమాట ప్రెజెంట్ టాకు. సో, ఇప్పుడు మీరేమంటారు? మన రోమన్ రీన్స్, సీఎం పంక్ వీళ్ళందరూ ఒకటి అవుతారని మీకు అనిపిస్తుందా లేదా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.